హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో మనం ఐడెంటిఫైయర్స్ అండ్ కామెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చిన్న టాపికే త్వరగానే అయిపోతుంది. ఒక వేరియబుల్ ఉంది కాన్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ ఈ ఏజ్ అనేది ఐడెంటిఫైయర్. బట్ ఇది వేరియబుల్ నేమ్ కదా. ఇక్కడ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ కి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఈ వేరియబుల్ నేమ్ ఆర్ ఎనీ ఫంక్షన్ నేమ్, క్లాసెస్, మెథడ్ నేమ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఐడెంటిఫైయర్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ గ్రీట్ అనేది ఐడెంటిఫైయర్. అలాగే ఒక క్లాస్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ క్లాస్ నేమ్ హే అనేది కూడా ఐడెంటిఫైయర్. We are identifying the class, function or variables with these names. These are identifiers. And comments. Comments అనేవి లైన్ ఆఫ్ టెక్స్ట్ దట్ జావాస్క్రిప్ట్ ఇగ్నోర్స్. మనం రాసిన కామెంట్స్ ని జావాస్క్రిప్ట్ ఇగ్నోర్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదు. ఈ కామెంట్స్ ఎందుకంటే ఇవి మనకి కోడ్ అర్థం అవటానికి రాసుకునేవి. ఒక ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తారు. సో కొన్నిసార్లు మనం రాసిన లాజిక్ అదర్ డెవలపర్స్ కి క్లియర్ గా అర్థం కాకపోవచ్చు. సో ఎక్కడైనా కొంచెం కాంప్లెక్స్ లాజిక్స్ రాస్తున్నా ఆర్ కొంచెం కన్ఫ్యూజింగ్ కోడ్ రాస్తున్నా కోడ్ తో పాటు కామెంట్స్ మెన్షన్ చేయొచ్చు. ఈ కామెంట్స్ చూసి దే విల్ గెట్ అన్ ఐడియా. అదర్ డెవలపర్స్ కే కాదు, మనం కూడా ఎప్పుడో రాసిన మన కోడ్ ని గుర్తుపెట్టుకోలేము. కామెంట్స్ ఉంటే కొంచెం త్వరగా అర్థం చేసుకోవచ్చు. జావాస్క్రిప్ట్ లో కామెంట్స్ డబల్ స్లాష్ తో స్టార్ట్ అవుతాయి. ఈ డబల్ స్లాష్ తర్వాత వి కెన్ రైట్ ఏ కామెంట్. దీన్ని జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయదు. ఇక్కడ ఒక వేరియబుల్ డేటా అనే వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఎనీ నెంబర్ 4, 5, 6 ఈ నెంబర్ ని స్టోర్ చేస్తున్నాం. బట్ ఇది ఏం డేటానో తెలియదు. ఈ వేరియబుల్ లో సేల్స్ డేటాని స్టోర్ చేస్తున్నాం. అప్పుడు ఈ కామెంట్ రాయొచ్చు. దిస్ వేరియబుల్ స్టోర్స్ సేల్స్ డేటా. సో ఇలా కామెంట్స్ రాయకుండా ఈ వేరియబుల్ కే బెటర్ నేమ్ లైక్ సేల్స్ డేటా అని ఇస్తే ఇప్పుడు ఈ కామెంట్ అవసరం ఉండదు. సో మన కోడ్ ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్ లేకుండానే అర్థమయ్యే వేలో రాయాలి. ఇన్ సమ్ కేసెస్ అంటే ఆ కోడ్ తో ఎక్కడైతే మనం క్లియర్ గా చెప్పలేమో ఈ కోడ్ ఇచ్చేస్తుందని, అలాంటి కేసులో వి కెన్ రైట్ కామెంట్స్. ఇది సింగిల్ లైన్ కామెంట్. కామెంట్ కొంచెం పెద్దగా అంటే ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంటే ఇలా కోడ్ పైన పెట్టొచ్చు. అలా కాకుండా జస్ట్ స్వీట్ అండ్ షార్ట్ కామెంట్ అయితే కోడ్ పక్కనే రాయొచ్చు. ఈ డబుల్ స్లాష్ తర్వాత ఉన్న కోడ్ ని జావాస్క్రిప్ట్ ఇగ్నోర్ చేస్తుంది. కొంచెం పెద్ద కామెంట్స్ అంటే మల్టిపుల్ లైన్స్ లో ఏమైనా కామెంట్స్ రాయాలంటే సేమ్ ఫార్వర్డ్ స్లాష్ బట్ ఒకటే. ఆఫ్టర్ దట్ ఆస్ట్రిక్ అండ్ అగైన్ క్లోజింగ్ విత్ ఆస్ట్రిక్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. వీటి మధ్యలో రాసేదంతా కామెంట్ కిందకు వస్తుంది. ఇది మల్టీ లైన్ కామెంట్స్. ఇఫ్ కొంచెం ఎక్కువ డిస్క్రిప్షన్ వేయాలంటే వీ కెన్ యూస్ మల్టీ లైన్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.